Hi, this is Tejasvi, working as mathematics lecturer in Sir CRR College for Women, Eluru. In this video, we discuss real analysis, Unit 3, chapter limits and continuity. In that, we discuss some basic concepts of limits. Some of those are real valued functions, boundedness of a function, limits of functions, limits of some standard functions. Okay. Limits and continuity, limits concept. In that we discuss real valued functions. First, కాన్స్టెంట్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ని మనం కాన్స్టెంట్ ఫంక్షన్ అని చెప్పాలి అంటే ఆ ఫంక్షనల్ వాల్యూస్ అన్ని ఒకే ఒక కాన్స్టెంట్ వాల్యూకి అసెండ్ అయి ఉండాలి. ఐడెంటిటీ ఫంక్షన్. ఒక ఫంక్షన్ మనకి ఐడెంటిటీ ఫంక్షన్ అవ్వాలి అంటే ఏ పాయింట్ దగ్గర ఆ ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నామో దాని యొక్క ఇమేజ్ కూడా సేమ్ అవ్వాలి. పోలినామియల్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ని మనం పోలినామియల్ ఫార్మాట్లో రిప్రజెంటేషన్ చేస్తే దాన్ని మనం పోలినామియల్ ఫంక్షన్ అని చెప్తున్నాం. ఇక్కడ మనకి ఇది nth డిగ్రీ పోలినామియల్. అలాగే రేషనల్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ రేషనల్ ఫంక్షన్ అవ్వాలి అంటే అది u/v ఫార్మాట్లో ఉండాలి. ఇక్కడ uv రెండు కూడా పోలినామియల్ ఫంక్షన్స్. అలాగే పవర్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ని మనం పవర్ ఫంక్షన్ అని చెప్పాలి అంటే అది x పవర్ nth మోడల్లో ఉండాలి. ఇక్కడ ఇది nth పవర్ ఆఫ్ x. ఓకే. అబ్సల్యూట్ వాల్యూ ఫంక్షన్ ఆర్ మాడ్యులస్ ఫంక్షన్. సో మాడ్యులస్ ఫంక్షన్ మీన్స్ మనకి మోడ్ వాల్యూస్. అంటే ఇక్కడ f ఆఫ్ x అని డిఫైన్ చేస్తున్నాం కాబట్టి ఇది మోడ్ x కి సమానం. సిగ్నేచర్ ఫంక్షన్. f of x is equal to 1 if x is greater than 0, 0 if x is equal to 0, minus 1 if x is less than 0. ఇక్కడ మనకి ఇది సిగ్నమ్ ఫంక్షన్ అని చెప్తాం. ఓకే. సో x అనేది గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు f ఆఫ్ x వాల్యూ 1కి అసెండ్ అయి ఉంటుంది. అదే x వాల్యూ 0కి ఈక్వల్ అయినప్పుడు f ఆఫ్ x వాల్యూ మనకి 0కి సమానం. అదే x లెస్ దాన్ 0 అయితే f ఆఫ్ x వాల్యూ మనకి -1కి సమానం అవుతుంది. సో దీన్ని ఎలా రిప్రజెంటేషన్ చేస్తారంటే SGN ఆఫ్ x తో రిప్రజెంటేషన్ చేస్తారు. నెక్స్ట్ ఇంటిగ్రల్ పార్ట్ ఫంక్షన్ ఆర్ స్టెప్ ఫంక్షన్. సో f ఆఫ్ x వాల్యూ అనేది మనకి స్టెప్ x కి సమానం అవుతుంది. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ఏదైనా ఒక ఫంక్షన్ ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అని చెప్పాలి అంటే ఆ ఫంక్షనల్ వాల్యూ అనేది e పవర్ x ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కి సమానం అవ్వాలి. లాగరిథమిక్ ఫంక్షన్. లాగ్ వాల్యూస్ కి మన ఫంక్షన్ సమానమైనప్పుడు ఆ ఫంక్షన్ ని మనం లాగరిథమిక్ ఫంక్షన్ అని చెప్పుకుంటాం. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ అనేది sin x ఆర్ cos x ఆర్ tan x ఇలా ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ కి అది సమానమైనప్పుడు దాన్ని మనం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అని చెప్పుకుంటాం. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. ఏదైనా ఒక ఫంక్షన్ అనేది ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ కి సమానమైతే దాన్ని మనం ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అని చెప్పుకుంటాం. హైపర్బోలిక్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ అనేది హైపర్బోలిక్ వాల్యూస్ కి ఈక్వల్ అయితే హైపర్బోలిక్ ఫంక్షన్స్ కి ఈక్వల్ అయితే అప్పుడు మనం దాన్ని హైపర్బోలిక్ ఫంక్షన్ అని చెప్పుకుంటాం. ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్. ఇన్వర్స్ హైపర్బోలిక్ వాల్యూస్ f ఆఫ్ x కి సమానం అయితే అప్పుడు మనం దాన్ని ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్ అని చెప్పుకుంటాం. ఇక్కడ మనకి sin h ఇన్వర్స్ ఆఫ్ x అంటే ఫార్ములా log ఆఫ్ x ప్లస్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1. ఇది హైపర్బోలిక్ ఫంక్షన్, అది కూడా ఇన్వర్స్ ఫార్మాట్ కాబట్టి ఇది ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్ అయింది. నెక్స్ట్ ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్. ఏదైనా ఒక ఫంక్షన్ మనం ఫ్రాక్షనల్ పార్ట్ అని చెప్పాలి అంటే ఆ వాల్యూ నుంచి దాని స్టెప్ వాల్యూ సబ్ట్రాక్ట్ అవ్వాలి. ఎప్పుడైతే మనకు అది సబ్ట్రాక్ట్ అవుతుందో మనకి ఇక్కడ రిజల్టెంట్ ఒక ఫ్రాక్షనల్ ని ఇస్తుంది, ఫ్రాక్షనల్ వాల్యూని ఇస్తుంది కాబట్టి ఆ ఫంక్షన్ ని మనం ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ అని చెప్పుకుంటాం. పీరియాడిక్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ అనేది ఏ పర్టికులర్ టైం చేంజ్ అయినా కూడా సేమ్ వాల్యూ అయినప్పుడు అప్పుడు మనం ఆ ఫంక్షన్ ని పీరియాడిక్ ఫంక్షన్ అని చెప్పుకుంటాం. టీ అనేది ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం. నెక్స్ట్ ఈక్వాలిటీ ఆఫ్ టూ ఫంక్షన్స్. ఏమైనా టూ ఫంక్షన్స్ ని మనం ఈక్వల్ అని చెప్పాలి అంటే ఆ టూ ఫంక్షన్ వాల్యూస్ అనేవి సమానం అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ కి ప్రాపర్టీస్ ఇచ్చారు. సో ఫస్ట్ f ప్లస్ g ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు f ఆఫ్ x ప్లస్ g ఆఫ్ x. అలాగే ఇక్కడ f మైనస్ g సబ్ట్రాక్షన్ ఫంక్షన్ అంటే f ఆఫ్ x మైనస్ g ఆఫ్ x అవుతుంది. ఇక్కడ కాన్స్టెంట్ c ఇంటూ f ఆఫ్ x వాల్యూ c ఇంటూ f ఆఫ్ x కి సమానం అవుతుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఫంక్షన్ అంటే fg ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు f ఆఫ్ x ఇంటూ g ఆఫ్ x కి సమానం అవుతుంది. నెక్స్ట్ f బై g ఆఫ్ x
వాల్యూ అనేది f(x/g(x) కి సమానం అవుతుంది. నెక్స్ట్ ఈవెన్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ ని మనం ఈవెన్ ఫంక్షన్ అని చెప్పాలి అంటే మన x ప్లేస్ లో దాని యొక్క నెగిటివ్ వాల్యూని రీప్లేస్ చేస్తే వచ్చే రిజల్టెంట్ వాల్యూ అనేది మనకి పాజిటివ్ అవ్వాలి. అప్పుడు ఆ ఫంక్షన్ ని ఈవెన్ ఫంక్షన్ అని చెప్పుకుంటాం. అదే ఆడ్ ఫంక్షన్ అని చెప్పాలి అంటే ఎప్పుడైతే మన x ప్లేస్ లో -x ని రీప్లేస్ చేస్తామో మనకు వచ్చే రిజల్టెంట్ -f(x)కి సమానం అయితే దాన్ని మనం ఆడ్ ఫంక్షన్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ బౌండెడ్నెస్ ఆఫ్ ఏ ఫంక్షన్. డెఫినిషన్. A function f is defined on capital D is said to be bounded above or bounded below according as the range set of f is bounded above or bounded below. ఇక్కడ మనం ఒక ఫంక్షన్ ని ఒక D అనే డొమైన్ లో డిఫైన్ చేస్తున్నారు. ఆ ఫంక్షన్ ని మనం బౌండెడ్ ఎబో లేదా బౌండెడ్ బిలో అని చెప్పాలి అంటే దాని యొక్క రేంజ్ సెట్ మీద డిపెండ్ అయి చెప్తాం. దాని యొక్క రేంజ్ అనేది బౌండెడ్ ఎబో అయితే అప్పుడు ఆ ఫంక్షన్ అనేది బౌండెడ్ ఎబో అవుతుంది. అదే ఆ ఎఫ్ ఫంక్షన్ యొక్క రేంజ్ అనేది బౌండెడ్ బిలో అయితే ఆ ఫంక్షన్ కూడా బౌండెడ్ బిలో అవుతుంది. నెక్స్ట్ డెఫినేషన్. ఏ ఫంక్షన్ f is said to be bounded on a domain capital D if there exists k greater than 0 such that mod f of x less than or equal to k for every x belongs to D. ఏదైనా ఒక ఫంక్షన్ ని మనం బౌండెడ్ ఫంక్షన్ అని చెప్పాలి అంటే ఒక పర్టికులర్ డొమైన్ D లో ఇఫ్ దర్ ఎగ్జిస్ట్ k గ్రేటర్ దాన్ 0 k అనే ఒక పాజిటివ్ రియల్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతా సచ్ దట్ మోడ్ f of x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు k ఆ f of x వాల్యూస్ అన్నీ కూడా k యొక్క రీజియన్ లోనే ఉండాలి. -k నుంచి +k కి మధ్య f యొక్క వాల్యూస్ అన్ని ఎగ్జిస్ట్ అయితే అప్పుడు మనం ఆ ఫంక్షన్ అనేది ఆ పర్టికులర్ రీజియన్ లో బౌండెడ్ అవుతుంది అని చెప్పుకుంటాం. నెక్స్ట్ నోట్ పాయింట్. ఇఫ్ ఏ ఫంక్షన్ f is bounded on capital D ఏదైనా ఒక ఫంక్షన్ అనేది క్యాపిటల్ D అనే డొమైన్ లో బౌండెడ్ అయినట్టయితే అలాగే స్మాల్ m క్యాపిటల్ M ఆర్ లోవర్ అండ్ అప్పర్ బౌండ్స్. స్మాల్ m అనేది ఇక్కడ ఒక లోవర్ బౌండ్ అలాగే క్యాపిటల్ M అనేది ఒక అప్పర్ బౌండ్. లోవర్ బౌండ్ మీన్స్ ఆ ఫంక్షన్ లో ఉన్న అన్ని వాల్యూస్ కన్నా m is the smaller. అప్పర్ బౌండ్ మీన్స్ ఆ సెట్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కన్నా క్యాపిటల్ M is the larger. అయితే మనకి ఈ కండిషన్ ఒబే అవుతుంది అని చెప్తున్నారు. ఈ క్యాపిటల్ M మైనస్ స్మాల్ m అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ f of x2 minus f of x1 for every x1, x2 belongs to capital D. ఏవన్నా 2 పాయింట్స్ x1 x2 2 పాయింట్స్ ని మనం D అనే డొమైన్ లో కన్సిడర్ చేసుకుంటే f of x2 minus f of x1 ఆ 2 పాయింట్స్ దగ్గర ఉన్న ఫంక్షనల్ వాల్యూస్ యొక్క సబ్ట్రాక్షన్ వాల్యూ అనేది దానికి మాడ్యులస్ అప్లై చేసినా కూడా క్యాపిటల్ M మైనస్ స్మాల్ m కన్నా తక్కువగానే ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ మోనోటోన్ ఫంక్షన్. సో మోనోటోన్ అంటే తెలుసు కదా మనకి ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. ఓకే, సో కాన్సెప్ట్ చూద్దాం. లెట్ ద ఫంక్షన్ f is defined on capital D. ఏదైనా ఒక ఫంక్షన్ f ని క్యాపిటల్ D అనే డొమైన్ లో డిఫైన్ చేశారు. f is said to be increasing on capital D. f ని మనం క్యాపిటల్ D అనే డొమైన్ లో ఇంక్రీజింగ్ అని చెప్పాలి అంటే ఇఫ్ f of x1 less than or equal to f of x2 for every x1, x2 belongs to capital D and x1 less than x2. ఇక్కడ ఏమైనా 2 పాయింట్స్ x1 x2 అనేవి D అనే డొమైన్ లో తీసుకున్నారు. అయితే x1 కన్నా x2 లార్జ్ అయినప్పుడు మనకి f of x1 వాల్యూ కూడా f of x2 అనేది స్మాల్ అవ్వాలి. x1 అనేది x2 తో కంపేర్ చేస్తే స్మాల్ అయితే f of x1 కూడా f of x2 తో కంపేర్ చేస్తే స్మాల్ అవ్వాలి. వీటి యొక్క సైన్స్ అనేవి మనకి చేంజ్ అవ్వకుండా ఉంటే అప్పుడు ఆ ఫంక్షన్ అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అని చెప్పుకుంటాం. f is said to be decreasing on capital D if f of x1 less than or equal to f of x2 for every x1, x2 belongs to capital D and x1 greater than x2. f ని మనం డిక్రీజింగ్ అని చెప్పాలి అంటే D అనే డొమైన్ లో మనకి f of x1 వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు f of x2 అయ్యి ఫర్ ఎవ్రీ x1, x2 belongs to D and x1 greater than x2. ఏవైనా 2 పాయింట్స్ x1 x2 అనేవి D అనే డొమైన్ లో ఎగ్జిస్ట్ అయితే x1 అనేది మోర్ దాన్ x2 అయ్యి
మనకి f(x1) అనేది f(x2) కన్నా తక్కువ అయితే, ఓకే, సో x1 అనేది లార్జర్ పాయింట్ x2తో కంపేర్ చేస్తే, కానీ మనకి f(x1) అనేది స్మాలర్ అయితే f(x2)తో కంపేర్ చేస్తే రివర్స్ అయితే అప్పుడు మనం ఆ ఫంక్షన్ ని డిక్రీజింగ్ ఫంక్షన్ అని చెప్పుకుంటాం. f is said to be monotone function on capital D if it is either increasing or decreasing on capital D. ఒక ఫంక్షన్ f ని మనం మోనోటోన్ ఫంక్షన్ అని చెప్పాలి అంటే ఒక పర్టికులర్ డొమైన్ లో ఇఫ్ ఇట్ ఈస్ ఎయిదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అయితే ఆ ఫంక్షన్ ఇంక్రీజింగ్ అవ్వాలి లేదా డిక్రీజింగ్ అవ్వాలి. మనకి ఇంక్రీజింగ్ అయినా డిక్రీజింగ్ అయినా ఆ ఫంక్షన్ ని మనం మోనోటోన్ ఫంక్షన్ కింద చెప్పుకుంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్, లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్. డెఫినిషన్, లెట్ f ఫ్రమ్ క్యాపిటల్ S టు క్యాపిటల్ R బి ఏ ఫంక్షన్. ఏదైనా ఒక f అనే ఒక ఫంక్షన్ క్యాపిటల్ S నుంచి క్యాపిటల్ R కి డిఫైన్ చేశారు. ఏ బి ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ అన్ అగ్రిగేట్ క్యాపిటల్ S. ఏ అనేది ఈ అగ్రిగేట్ క్యాపిటల్ S యొక్క ఒక లిమిట్ పాయింట్. అగ్రిగేట్ అంటే తెలుసు కదా, ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ R. సో S అనేది పార్ట్ ఆఫ్ R అయ్యుండి ఈ S యొక్క లిమిట్ పాయింట్ ఏ కింద మనం తీసుకున్నారు. అలాగే L బిలాంగ్స్ టు క్యాపిటల్ R. L అనే ఒక రియల్ నెంబర్ కూడా ఇక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంది అని చెప్తున్నారు. అయితే ఫస్ట్ ది ద ఫంక్షన్ f టెండ్స్ టు లిమిట్ L యాజ్ x టెండ్స్ టు A. అయితే ఇక్కడ ఫ్రమ్ లెఫ్ట్, ఓకే, ఇక్కడ స్పెషల్ గా మెన్షన్ చేశారు ఫ్రమ్ లెఫ్ట్. ఇక్కడ మనకి f యొక్క లిమిట్ అనేది L అయినట్టయితే x టెండ్స్ టు A ఫ్రమ్ లెఫ్ట్, x అనేది A కి చూపిస్తే లెఫ్ట్ సైడ్ నుంచి, ఇఫ్ for each epsilon greater than 0, there exists delta greater than 0 such that x belongs to capital S and a minus delta less than x less than a. సో ఇక్కడ ఏదైనా ఒక పాజిటివ్ రియల్ వాల్యూ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 ఎగ్జిస్ట్ అయ్యి దానికి కరెస్పాండింగ్ గా సమ్ డెల్టా గ్రేటర్ దాన్ 0 ఎగ్జిస్ట్ అయితే సచ్ దట్ x బిలాంగ్స్ టు క్యాపిటల్ S. x అనే ఒక ఎలిమెంట్ అనేది క్యాపిటల్ S లో ఉండి అండ్ ఇక్కడ కండిషన్ ఏమవుతుంది, ఏ మైనస్ డెల్టా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ. ఎక్స్ అనే పాయింట్ అనేది ఏ మైనస్ డెల్టా రీజియన్ నుంచి ఏ వరకు ఎగ్జిస్ట్ అయితే దట్ ఇంప్లైస్ మోడ్ f ఆఫ్ x మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అవ్వాలి. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లిమిట్ అని చెప్తున్నారు. సో లెఫ్ట్ సైడ్ మీన్స్ మన రీజియన్ ఏ నుంచి లెఫ్ట్ వైపుకు ఉంటుంది. ఏ నుంచి సమ్ డెల్టా రేడియస్ ని సబ్ట్రాక్ట్ చేస్తే నార్మల్లీ మనకి ఏ యొక్క నైబర్హుడ్ డెల్టా రేడియస్ తో ఏ మైనస్ డెల్టా నుంచి ఏ ప్లస్ డెల్టా వరకు ఉంటాయి. కానీ ఇక్కడ లెఫ్ట్ వైపు నుంచి అంటున్నారు కాబట్టి ఏ నుంచి లెఫ్ట్ సైడ్ గా ఏ మైనస్ డెల్టా పాయింట్స్ ఉంటాయి. అంటే మన రీజియన్ ఏ మైనస్ డెల్టా నుంచి ఏ వరకు ఉంటే అప్పుడు మనకి కండిషన్ ఒబే అయితే అప్పుడు మనం దీన్ని లెఫ్ట్ లిమిట్ కింద చెప్పుకుంటాం ఆ ఫంక్షన్ కి. సో మనకి లిమిట్ కండిషన్ ఏంటి, మోడ్ f ఆఫ్ x మైనస్ ఎల్ అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ అవ్వాలి. అంటే దీని అర్థం f ఆఫ్ x యొక్క వాల్యూస్ అన్ని కూడా ఎల్ యొక్క నైబర్హుడ్ లో ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఇక్కడ ఎప్సిలాన్ రేడియస్ తో ఫామ్ అయినటువంటి ఎల్ యొక్క నైబర్హుడ్ లో f ఆఫ్ x వాల్యూస్ అన్ని మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. నెక్స్ట్ దీన్ని మనం ఎలా రాస్తాము అంటే f ఆఫ్ x టెన్స్ టు ఎల్ యాజ్ x టెన్స్ టు ఏ మైనస్, లెఫ్ట్ సైడ్ కాబట్టి ఏ మైనస్ మీన్స్ x లెస్ దాన్ ఏ వాల్యూస్ కి బిలో వాల్యూస్ లో x వాల్యూ ఉంటుంది అని. ఆర్ లిమిట్ x టెన్స్ టు ఏ మైనస్ f ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు ఎల్. దీన్ని ఈ విధంగా కూడా చూపిస్తారు. సో లెఫ్ట్ సైడ్ నుంచి లిమిట్ అంటే లిమిట్ x టెన్స్ టు ఏ మైనస్ f ఆఫ్ x వాల్యూ ఎల్ కి ఈక్వల్ అవుతుంది. లేదా ఈ విధంగా కూడా డినోట్ చేస్తారు, f ఆఫ్ ఏ మైనస్ 0 ఇస్ ఈక్వల్ టు ఎల్. నెక్స్ట్ the function f tends to limit L as x tends to a from right. ఏదైనా ఒక ఫంక్షన్ f అనేది దాని యొక్క లిమిట్ L చూపిస్తుంది as x tends to a from right. ఇక్కడ రైట్ సైడ్ ఆఫ్ x వాల్యూస్, ఓకే, ఏ నుంచి రైట్ సైడ్ ఉన్న x వాల్యూస్ దగ్గర f లిమిట్ అనేది L అయితే అని. ఇఫ్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ x బిలాంగ్స్ టు క్యాపిటల్ S అండ్ ఇక్కడ ఏదైనా ఒక రియల్ వాల్యూ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 ఎగ్జిస్ట్ అయ్యి దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0. డెల్టా
రేడియస్ స్మాల్ రియల్ వాల్యూ అనేది కూడా ఎగ్జిస్ట్ అయితే ఎక్స్ అనే పాయింట్ ఎస్ లో ఉన్నట్టయితే మన రీజియన్ ఏమవుతుంది, ఏ నుంచి రైట్ సైడ్. దట్ మీన్స్ ఏ నుంచి ఏ యొక్క నైబర్హుడ్ ఏ ప్లస్ డెల్టా వరకు. కాబట్టి మన రీజియన్ వాల్యూస్ ఎక్స్ వాల్యూస్ అన్ని కూడా ఏ నుంచి ఏ ప్లస్ డెల్టా వరకు ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్ లో మనకి ఈ కండిషన్ ఒబే అవ్వాలి. అంటే మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ వాల్యూ లెస్ దాన్ ఎప్సిలాన్ అవ్వాలి. అప్పుడు దీన్ని రైట్ లిమిట్ కింద చెప్పుకుంటాం. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ అన్ని కూడా ఎల్ యొక్క నైబర్హుడ్ లో ఎగ్జిస్ట్ అయి ఉండాలి. దీన్ని మనం ఎలా రాస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ టెన్స్ టు ఎల్ యాజ్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ కింద రాస్తాం. లేదా లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్. రైట్ సైడ్ కాబట్టి ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్. దట్ మీన్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ దగ్గర ఉన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి లిమిట్ ఎల్ అని. లేదా ఈ విధంగా కూడా డినోట్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఇది మనకి రైట్ లిమిట్, ఆ ఫంక్షన్ యొక్క రైట్ లిమిట్. నెక్స్ట్, ద ఫంక్షన్ f tends to L as x tends to a if for each epsilon greater than 0 there exists delta greater than 0 such that x belongs to capital S and 0 less than mod x minus a less than delta. That implies mod f of x minus L less than epsilon. సో ఇక్కడ టోటల్ లిమిట్, ఆ ఫంక్షన్ యొక్క టోటల్ లిమిట్ L అవుతుంది as x tends to a. x వాల్యూస్ a కరస్పాండింగ్ అయితే మనకి ఏంటి కండిషన్, ఇఫ్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 ఎప్సిలాన్ అనే ఒక రియల్ వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వాలి, అది పాజిటివ్ వాల్యూ అవ్వాలి. అలాగే దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 డెల్టా రేడియస్ తో గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్, ఎక్స్ అనే ఒక పాయింట్ అనేది క్యాపిటల్ ఎస్ లో ఉండి అండ్ 0 లెస్ దాన్ మోడ్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దాన్ డెల్టా. ఎక్స్ యొక్క ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ పాయింట్స్ అన్ని కూడా ఏ నుంచి డెల్టా రేడియస్ తో ఫామ్ అయినటువంటి నైబర్హుడ్ లో మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. అటువంటి పర్టికులర్ ఎక్స్ వాల్యూస్ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ అన్నిటికీ లిమిట్ ఎల్ అని చెప్పాలి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ పాయింట్స్ అన్ని కూడా ఎల్ యొక్క నైబర్హుడ్ లో ఎగ్జిస్ట్ అయి ఉండాలి. దట్ మీన్స్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ వాల్యూ అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ అవ్వాలి. ఈ మొత్తాన్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ ఎల్ అని చూపించడం ఎలా చూపిస్తాము అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ టెన్స్ టు ఎల్ యాజ్ ఎక్స్ టెన్స్ టు ఏ కింద డినోట్ చేస్తాం. లేదా లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎల్ కింద డినోట్ చేస్తాం. Next, note point. If limit x tends to a f of x is equal to L for the function f from capital S to capital R, then L is unique. ఒక ఫంక్షన్ కి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అయితే అది యూనిక్ అని చెప్తున్నారు. అంటే ఒకే ఒక లిమిట్ ఉంటది అని చెప్తున్నారు. నెక్స్ట్, let f from capital S to capital R be a function and a be a limit point of capital S. Then limit x tends to a f of x is equal to L if and only if limit x tends to a minus f of x is equal to limit x tends to a plus f of x is equal to L. ఏదైనా ఒక ఫంక్షన్ అనేది దానికి ఏ అనే పాయింట్ దగ్గర లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయినట్టయితే దీన్ని ఎలా డినోట్ చేస్తాం, లిమిట్ x tends to a f of x వాల్యూ L అని చూపిస్తాం. ఎప్పుడైతే మనకి లిమిట్ ఈక్వల్ అవుతుందో, లిమిట్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, ఆ ఫంక్షన్ కి లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఈక్వల్ అయినప్పుడు. అంటే లిమిట్ x tends to a minus f of x is equal to లిమిట్ x tends to a plus f of x is equal to L అయినప్పుడు. ఓకే, నెక్స్ట్ నోట్ పాయింట్. లెట్ f from capital S to capital R and a belongs to d of s. f అనే ఒక ఫంక్షన్ క్యాపిటల్ S నుంచి క్యాపిటల్ R కి డిఫైన్ చేశారు. a belongs to d of s. a అనేది లిమిట్ పాయింట్స్ లో ఉన్న ఎలిమెంట్. అంటే s యొక్క లిమిట్ పాయింట్స్ అన్నిటిని d of s లో రిప్రజెంటేషన్ చేస్తే దాంట్లో a అనేది ఒక పాయింట్. ఇఫ్ లిమిట్ x tends to a f of x exists, ఎప్పుడైతే f of x కి a అనే పాయింట్ దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందో మనకి ఏం ఒబే అవుతుందని చెప్తున్నారు, లిమిట్ x tends to a f of x వాల్యూ అనేది లిమిట్ x tends to 0 f of a plus x is equal to లిమిట్ x tends to 0 f of a minus x కి సమానం అవుతుంది అని చెప్తున్నారు. దట్ మీన్స్ రైట్ లిమిట్ ఇది, లెఫ్ట్ లిమిట్ ఇది, ఆ రెండు ఈక్వల్ అవుతాయి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతున్నప్పుడు అని చెప్తున్నారు. నెక్స్ట్ నోట్ పాయింట్. లెట్ f from capital S to capital R and a be a cluster point of capital S. Then limit x tends to a f of x is equal to L
L if and only if లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ mod f of x minus L ఈక్వల్ టు 0. ఎఫ్ అనే ఒక ఫంక్షన్ ని క్యాపిటల్ ఎస్ నుంచి క్యాపిటల్ ఆర్ కి డిఫైన్ చేశారు. ఏ అనేది ఎస్ లో ఉన్న ఒక క్లస్టర్ పాయింట్ కింద చెప్పారు. అయితే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎల్ అయినట్టయితే మనకి ఏ కండిషన్ ఒబే అవుతుందని చెప్తున్నారు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ దాని మాడ్యులస్ ఈ ఎల్ ని తీసుకొచ్చి దాని మాడ్యులస్ వాల్యూ ఈక్వల్ టు 0 అయినప్పుడు అని చెప్తున్నారు. ఓకే, సో అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఈ ఫంక్షన్ కి మన లిమిట్ పాయింట్ ఎంత అవుతుంది, ఆటోమేటిక్ గా 0 అవుతుంది. సో ఎల్ కి మీరు విడిగా లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ లిమిట్ లోపలికి అప్లై చేస్తే క్లియర్లీ ఎల్ ఇస్ ద కాన్స్టెంట్ వాల్యూ. కాన్స్టెంట్ వాల్యూకి లిమిట్ అప్లై చేసిన కాన్స్టెంట్ కాబట్టి ఈ ఫంక్షన్ కి యొక్క లిమిట్ ఈ ఎల్ యొక్క లిమిట్ ఎల్ అవుతుంది. కాబట్టి ఈ వాల్యూ మైనస్ ఎల్ అటు తీసుకెళ్తే ప్లస్ ఎల్ అది దీనికి సమానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్ ఆర్ థీరమ్స్ ఆన్ లిమిట్స్. సో ఇక్కడ మనం ఒక బౌండెడ్నెస్ ఆన్ ఏ నైబర్హుడ్ ఆఫ్ ఏ పాయింట్, ఒక పాయింట్ దగ్గర ఉన్న నైబర్హుడ్ కరస్పాండింగ్ గా ఉన్న బౌండెడ్నెస్ గురించి చెప్పుకుంటున్నాం. సో చూడండి డెఫినేషన్, లెట్ ఎఫ్ ఫ్రమ్ క్యాపిటల్ ఎస్ టు క్యాపిటల్ ఆర్ బి ఏ ఫంక్షన్. ఎఫ్ అనే ఒక ఫంక్షన్ క్యాపిటల్ ఎస్ నుంచి క్యాపిటల్ ఆర్ కి డిఫైన్ చేశారు. అండ్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ బి ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ క్యాపిటల్ ఎస్. ఏ అనేది రియల్ నెంబర్, అది ఆ ఎస్ అనే సెట్ కి లిమిట్ పాయింట్ అని చెప్పారు. ద ఫంక్షన్ ఎఫ్ ఈస్ సెట్ టు బి బౌండెడ్ ఆన్ ఏ నైబర్హుడ్ ఆఫ్ ఏ. అయితే ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ అనేది ఈజ్ సెట్ టు బి బౌండెడ్, ఒక పాయింట్ దగ్గర ఉన్న నైబర్హుడ్ మీద ఆ ఫంక్షన్ అనేది బౌండెడ్ అని చెప్పాలి అంటే ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ డెల్టా మైనస్ నైబర్హుడ్ ఇస్ ఈక్వల్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ మైనస్ డెల్టా కామా ఏ ప్లస్ డెల్టా హోల్ పవర్ మైనస్ సెట్ ఏ. అయితే ఇక్కడ ఏ ఇంటూ డెల్టా మైనస్ నైబర్హుడ్ వాల్యూ అనేది ఏ యొక్క నైబర్హుడ్ డెల్టా రేడియస్ తో మనకి ఎంత అవుతుంది, ఏ మైనస్ డెల్టా నుంచి ఏ ప్లస్ డెల్టా వరకు ఉంటాయి ఏ యొక్క నైబర్హుడ్ పాయింట్స్. హోల్ పవర్ మైనస్ ఏ మీన్స్ మనకి ఇక్కడ అటువంటి నైబర్హుడ్ లో ఏని సబ్ట్రాక్ట్ చేశారు ఆఫ్ ఏ అండ్ ఏ కాన్స్టెంట్ కే గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ ఏదైనా ఒక కే అనే రియల్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 అయితే మనకి ఇక్కడ ఫంక్షన్ ని బౌండెడ్ అని చెప్పాలి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ అన్ని కూడా కే యొక్క రీజియన్ లోనే ఉండాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే అవ్వాలి ఫర్ ఆల్ ఇక్కడ ఎక్స్ అనేది ఒక నైబర్హుడ్ లో చెప్పిన పాయింట్. సో అంటే ఎస్ ఇంటర్సెక్షన్ ఓ నైబర్హుడ్ పాయింట్ ఎంత, ఏ మైనస్ డెల్టా కామా ఏ ప్లస్ డెల్టా హోల్ పవర్ మైనస్ సెట్ ఏ. ఓకే, నెక్స్ట్ నోట్ పాయింట్, లెట్ ఎఫ్ ఫ్రమ్ క్యాపిటల్ ఎస్ టు క్యాపిటల్ ఆర్ అండ్ ఏ బి ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ క్యాపిటల్ ఎస్. ఇక్కడ ఎఫ్ అనే ఒక ఫంక్షన్ ని మనకి క్యాపిటల్ ఎస్ నుంచి క్యాపిటల్ ఆర్ కి డిఫైన్ చేశారు. అండ్ ఏ బి ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ క్యాపిటల్ ఎస్, ఏ అనేది ఆ సెట్ కి ఒక లిమిట్ పాయింట్ అని చెప్పారు. ఇఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎల్ దెన్ ఎఫ్ ఈస్ బౌండెడ్ ఆన్ సమ్ నైబర్హుడ్ ఆఫ్ ఏ. అయితే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఏ అనే పాయింట్ దగ్గర లిమిట్ ఎల్ అయినట్టయితే దెన్ ఎఫ్ ఈస్ బౌండెడ్ ఆన్ ఏ నైబర్హుడ్ ఆఫ్ ఏ. ఆ ఏ అనే పాయింట్ కరస్పాండింగ్ గా ఎఫ్ అనేది బౌండెడ్ అవుతుంది ఆటోమేటిక్ గా అని చెప్తున్నారు. నెక్స్ట్ లెట్ క్యాపిటల్ ఎస్ బి అన్ అగ్రిగేట్. క్యాపిటల్ ఎస్ అనేది ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ అని ఇచ్చారు. అగ్రిగేట్ అంటే తెలుసుగా మీనింగ్. నెక్స్ట్ అండ్ ఏ బి ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ క్యాపిటల్ ఎస్, ఏ అనేది ఆ సెట్ యొక్క లిమిట్ పాయింట్ అని చెప్పారు. నెక్స్ట్ ఎఫ్ ఫ్రమ్ క్యాపిటల్ ఎస్ టు క్యాపిటల్ ఆర్, జీ ఫ్రమ్ క్యాపిటల్ ఎస్ టు క్యాపిటల్ ఆర్ అండ్ లిమిట్ extends to a f of x is equal to L, limit extends to a g of x is equal to m. ఇక్కడ f అనే ఒక ఫంక్షన్ ని క్యాపిటల్ ఎస్ నుంచి క్యాపిటల్ ఆర్ కి డిఫైన్ చేశారు. g అనే ఒక ఫంక్షన్ ని క్యాపిటల్ ఎస్ నుంచి క్యాపిటల్ ఆర్ కి డిఫైన్ చేశారు. అయితే ఆ ఎక్స్ ఏ అనే పాయింట్ దగ్గర ఫంక్షన్ యొక్క లిమిట్ వాల్యూ L అని ఇచ్చారు. అలాగే ఎక్స్టెండ్స్ టు ఏ దగ్గర g of x యొక్క లిమిట్ వాల్యూ m అని ఇచ్చారు. అయితే ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ మనకి డిఫైన్ చేశారు. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఆ రెండు ఫంక్షన్స్ ని యాడ్ చేస్తే ఆ రిజల్టెంట్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత అవుతుంది, ఆ ఫంక్షన్ ని యాడ్ చేసి లిమిట్ ఫైండ్ అవుట్ చేసిన విడివిడిగా లిమిట్ వాల్యూస్ యొక్క ఎడిషన్ కి సమానం అవుతుందని ఇచ్చారు. అంటే ఎల్ ప్లస్ ఎం కి అది సమానం. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎఫ్ జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది ప్రొడక్ట్ ఆఫ్ లిమిట్ వాల్యూస్ కి సమానం అవుతుందని ఇచ్చారు. నెక్స్ట్ జీ ఆఫ్ ఎక్స్ అనేది ఫర్ సపోజ్ నాన్ జీరో టర్మ్ అయితే డినామినేటర్ నాన్ జీరో కాబట్టి ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ వాల్యూ అనేది ఎల్ బై ఎం కింద డిఫైన్ చేశారు. ఇక్కడ కూడా ఎం అనేది నాన్ జీరో టర్మ్, ఎప్పుడైతే మనకి జీరో అవుతుంది ఇన్ఫినిటీ అవుతుంది. సో మనం డిఫైన్ చేయలేకపోతాం. అందుకు ఇక్కడ ఎం అనేది ఖచ్చితంగా మనకి ఇక్కడ నాన్ జీరో టర్మ్.
నెక్స్ట్ లెట్ g be a bounded function defined on capital S. g అనేది క్యాపిటల్ S లో డిఫైన్ చేసిన ఒక బౌండెడ్ ఫంక్షన్ అండ్ a be a లిమిట్ పాయింట్ ఆఫ్ క్యాపిటల్ S. a అనేది క్యాపిటల్ S లో ఉన్న ఒక లిమిట్ పాయింట్. లెట్ f from capital S to capital R be a function such that limit extends to a f of x is equal to 0. సో ఇక్కడ ఈ f అనే ఫంక్షన్ ని క్యాపిటల్ S నుంచి క్యాపిటల్ R కి డిఫైన్ చేశారు. అలాగే ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ 0 అని ఇచ్చారు. మనకి ఇక్కడ g అనేది ఒక బౌండెడ్ ఫంక్షన్, అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే దాని యొక్క లిమిట్ వాల్యూ 0 అని ఇచ్చారు. అయితే వాటి ప్రొడక్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ, ఆ టూ ఫంక్షన్స్ యొక్క ప్రొడక్ట్ యొక్క లిమిట్ వాల్యూ అనేది మనకి ఖచ్చితంగా ఈ థీరం ప్రకారం 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ నైబర్హుడ్ ప్రాపర్టీ. లెట్ క్యాపిటల్ S be an aggregate. క్యాపిటల్ S అనేది ఒక అగ్రిగేట్ అని ఇచ్చారు. అగ్రిగేట్ మీన్స్ ఏ నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ R అని అర్థం. ఏ be a లిమిట్ పాయింట్ ఆఫ్ క్యాపిటల్ S. ఆ సెట్ యొక్క లిమిట్ పాయింట్ ఏ కింద చెప్పారు. అండ్ ఎఫ్ ఫ్రమ్ క్యాపిటల్ S టు క్యాపిటల్ R be a ఫంక్షన్. ఇక్కడ మనకి ఎఫ్ అనే ఫంక్షన్ ని క్యాపిటల్ S సెట్ నుంచి క్యాపిటల్ R కి డిఫైన్ చేశారు. ఇఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎల్ నాన్ జీరో, then there exists delta greater than 0 such that f of x has the same sign as that of L for all x belongs to neighborhood of delta A minus set A intersection S. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ వాల్యూ ఎల్కి సమానం అవుతుందో అటువంటి సిచ్యువేషన్లో డెల్టా అనేది గ్రేటర్ దాన్ 0 ఎగ్జిస్ట్ అవుతా ఎఫ్ ఆఫ్ ఎక్స్కి మనకి సేమ్ సైన్ ఉంటుంది యాజ్ దట్ ఆఫ్ ఎల్. ఎల్కి ఏదైతే సైన్ ఉంటుందో పాజిటివ్ నెగిటివ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా అదే సైన్ ఉంటుంది అని చెప్తున్నారు. అక్కడ ఎక్స్ అనేది ఈ నైబర్హుడ్ ఏ పాయింట్ కరెస్పాండింగ్ గా డెల్టా రేడియస్ తో డ్రా చేయబడిన నైబర్హుడ్ నుంచి మనల్ని ఏని సబ్ట్రాక్ట్ చేశారు అంటే డిలీటెడ్ నైబర్హుడ్ లో ఉన్న పాయింట్స్ లో ఎక్స్ ని డిఫైన్ చేశారు. నెక్స్ట్ శాండ్విచ్ థీరం ఆర్ స్క్వీజ్ థీరం. సో ఇక్కడ చూడండి, లెట్ ఎఫ్ కామా జీ కామా హెచ్ బి త్రీ ఫంక్షన్స్ ఫ్రమ్ an aggregate capital S to capital R. ఇక్కడ ఎఫ్ జి హెచ్ అనేవి ఏవైనా త్రీ ఫంక్షన్స్ ని అగ్రిగేట్ క్యాపిటల్ S నుంచి క్యాపిటల్ R కి డిఫైన్ చేశారు. అండ్ ఏ బి ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ క్యాపిటల్ S. ఏ అనేది క్యాపిటల్ S యొక్క ఒక లిమిట్ పాయింట్ కింద చెప్పారు. అయితే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ అలాగే జీ ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ ఎల్ కింద ఇచ్చారు. అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్. ఇక్కడ హెచ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి జీ ఆఫ్ ఎక్స్ టూ ఫంక్షన్స్ కి మధ్య మిడిల్ లో ఎగ్జిస్ట్ అయ్యి ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు, ఇక్కడ ఎక్స్ అనే టర్మ్ ని మనకి ఏ విధంగా చెప్పారంటే ఎస్ కిను డిలీటెడ్ నైబర్హుడ్ ఆఫ్ ఏ పాయింట్ కి మధ్య డిఫైన్ చేశారు ఫర్ సమ్ డెల్టా గ్రేటర్ దాన్ 0. ఇలాంటి సిచ్యువేషన్ లో మిడిల్ లో ఒక ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అయితే ఈ బోత్ సైడ్స్ ఉన్న ఫంక్షన్ యొక్క లిమిట్ వాల్యూ అనేది సేమ్ అయితే ఖచ్చితంగా ఈ శాండ్విచ్ థీరం ప్రకారం మిడిల్ లో ఎగ్జిస్ట్ అయిన ఫంక్షన్ కూడా సేమ్ లిమిట్ పాయింట్ అవుతుంది. ఎఫ్ కి జీ కి ఎల్ అనేది లిమిట్ పాయింట్ అయితే మిడిల్ లో ఎగ్జిస్ట్ అయి ఉన్న ఫంక్షన్ కూడా ఎల్ మటుకే లిమిట్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ నోట్ పాయింట్, లెట్ ఎఫ్ ఫ్రమ్ క్యాపిటల్ S to capital T and G from capital T to capital R be two functions and A belongs to D of S. ఎఫ్ అనే ఒక ఫంక్షన్ ని క్యాపిటల్ S నుంచి క్యాపిటల్ T కి డిఫైన్ చేశారు. అలాగే G అనే ఫంక్షన్ ని క్యాపిటల్ T నుంచి క్యాపిటల్ R కి డిఫైన్ చేశారు. ఓకే, ఈ రెండు టూ ఫంక్షన్స్ కింద చెప్పారు. అలాగే ఏ అనేది లిమిట్ పాయింట్స్ లో చెప్పారు. ఎస్ యొక్క లిమిట్ పాయింట్స్ అన్నిటిని క్యాపిటల్ D of S సెట్ లో పెట్టారు. ఆ లిమిట్ పాయింట్స్ లో ఏ అనేది ఒక లిమిట్ పాయింట్ అని చెప్తున్నారు. అంటే ఏ అనేది క్లియర్ గా ఎస్ యొక్క లిమిట్ పాయింట్. ఇఫ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎల్ కామా లిమిట్ వై టెన్స్ టు ఎల్ జీ ఆఫ్ వై ఇస్ ఈక్వల్ టు ఎం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క లిమిట్ ఎల్ అని ఇచ్చారు, జీ ఆఫ్ వై ఫంక్షన్ యొక్క లిమిట్ ఎం అని ఇచ్చారు. అలాగే జీ ఆఫ్ ఎల్ వాల్యూ ఎం కింద డిఫైన్ చేశారు. ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది నథింగ్ బట్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కది సమానం. ఆ విధంగా దాని యొక్క లిమిట్ వాల్యూని ఎం కింద మనకి ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ నోట్ పాయింట్, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఎల్ ఫర్ 0 లెస్ దాన్ mod x మైనస్ ఏ లెస్ దాన్ డెల్టా.
ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు ఎల్, అంటే ఎల్కి సమానం అవటం లేదు. అలాగే 0 లెస్ దాన్ మోడ్ ఎక్స్ మైనస్ ఏ లెస్ దాన్ డెల్టా, ఎక్స్ యొక్క పాయింట్స్ అన్ని ఏ యొక్క నైబర్హుడ్లో డిఫైన్ చేశారు. ఆ ఏ యొక్క నైబర్హుడ్ డెల్టా రేడియస్తో ఫామ్ అయింది. నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అండ్ లిమిట్ వై టెన్స్ టు ఎల్ జీ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎం. ఇక్కడ సెకండ్ ప్రాపర్టీ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి మనం ఏ అనే పాయింట్ దగ్గర లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తే దాని వాల్యూ ఎల్ కింద, అలాగే జీ ఆఫ్ వై ఫంక్షన్కి లిమిట్ వాల్యూ ఎం కింద ఇచ్చి మనకి ఈ కండిషన్ ఉపయోగ అవుతుందని చెప్తున్నారు. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది కూడా ఎంకి సమానం అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ నోట్ పాయింట్, లెట్ ఎఫ్ ఫ్రమ్ క్యాపిటల్ ఎస్ టు క్యాపిటల్ ఆర్ అండ్ ఏ బి ఎ లిమిట్ పాయింట్ ఆఫ్ క్యాపిటల్ ఎస్. ఎఫ్ అనే ఒక ఫంక్షన్ ని క్యాపిటల్ ఎస్ నుంచి క్యాపిటల్ ఆర్ కి డిఫైన్ చేశారు. ఏ అనేది ఎస్ లో ఉన్న ఒక లిమిట్ పాయింట్. ఇఫ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్, ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కి లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయినట్టయితే దెన్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ x1 కామా x2 బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్ కామా 0 లెస్ దాన్ మోడ్ x1 మైనస్ ఏ లెస్ దాన్ డెల్టా కామా 0 లెస్ దాన్ మోడ్ x2 మైనస్ ఏ లెస్ దాన్ డెల్టా, దట్ ఇంప్లైస్ మోడ్ ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x2 లెస్ దాన్ ఎప్సిలాన్. ఇక్కడ ఎఫ్ అనే ఫంక్షన్ ని డిఫైన్ చేశారు, ఏ అనేది లిమిట్ పాయింట్ అని చెప్పారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పారు. ఇప్పుడు మనకి ఈ కండిషన్ అనేది ఒబే అవుతుందని చెప్తున్నారు. ఏంటి కండిషన్ అంటే ఏదైనా ఒక రియల్ వాల్యూ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దగ్గర దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 ఎగ్జిస్ట్ అవుతా సచ్ దట్ x1 x2 2 పాయింట్స్ అనేవి మనకి క్యాపిటల్ ఎస్ లో ఉన్నట్టయితే x1 అనేది ఏ యొక్క నైబర్హుడ్ లో, అలాగే x2 అనేది కూడా ఏ యొక్క నైబర్హుడ్ లో ఎగ్జిస్ట్ అయితే మనకి కండిషన్ అనేది ఒబే అవుతుంది అని చెప్తున్నారు. అంటే మోడ్ ఎఫ్ ఆఫ్ x1 మైనస్ ఎఫ్ ఆఫ్ x2 వాల్యూ అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ లిమిట్స్ ఆఫ్ సమ్ స్టాండర్డ్ ఫంక్షన్స్. సో ఇక్కడ మనకి కొన్ని ఫంక్షన్స్ ఇచ్చారు, అయితే ఆ ఫంక్షన్స్ డైరెక్ట్ గా మనకి ఇక్కడ దాని యొక్క లిమిట్ వాల్యూస్ ని డిఫైన్ చేసి ఇచ్చారు. If n belongs to capital R and x1 comma a belongs to capital R plus n అనేది ఒక రియల్ నెంబర్, అలాగే x a అనేవి ఏవైనా 2 పాజిటివ్ రియల్ నెంబర్స్ అయినట్టయితే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ వాల్యూ అనేది ఏ పవర్ ఎన్ కి సమానం అవుతుంది. ఎక్స్ పవర్ ఎన్ కి మీరు ఎప్పుడైతే లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తారో ఏ పాయింట్ దగ్గర ఎక్స్ ప్లస్ లో జస్ట్ ఏని రీప్లేస్ చేస్తారు, అంటే ఈ వాల్యూ ఏ పవర్ ఎన్ కి సమానం అవుతుంది. నెక్స్ట్ ఫర్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్, ఏ అనే ఒక రియల్ నెంబర్ ఎగ్జిస్ట్ అయ్యి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఈ పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ ఏ, ఈ పవర్ ఎక్స్ కి మన లిమిట్ అప్లై చేసినట్టయితే ఎక్స్ ప్లస్ లో ఏని పెడితే ఇది ఈ పవర్ ఏ కి సమానం అవుతుంది. నెక్స్ట్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ ప్లస్, ఏ అనేది ఒక పాజిటివ్ రియల్ నెంబర్ ఎగ్జిస్ట్ అయ్యి దెన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ లాగ్ ఎక్స్ వాల్యూ అనేది లాగ్ ఏ కి సమానం అవుతుంది, అంటే ఎక్స్ ప్లస్ లో ఏని రీప్లేస్ చేస్తే ఈ వాల్యూ అనేది లాగ్ ఏ కి సమానం. అలాగే ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్, ఏ అనే ఒక రియల్ నెంబర్ ఎగ్జిస్ట్ అయ్యి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ సైన్ ఎక్స్ వాల్యూ, అంటే ఎక్స్ ప్లస్ లో ఏని రీప్లేస్ చేస్తే ఈ వాల్యూ అనేది సైన్ ఏ కి సమానం అవుతుంది. ఫర్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ కామా లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ కాస్ ఎక్స్ వాల్యూ, ఎక్స్ ప్లస్ లో ఏని రీప్లేస్ చేస్తే ఈ వాల్యూ అనేది కాస్ ఏ కి సమానం అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ఏ is equal to set of n pi plus pi by 2 such that n belongs to z and x comma a belongs to r minus a, then limit extends to a tan x is equal to tan a. ఇక్కడ మనకి ఏ అనే ఒక సెట్ ని డిఫైన్ చేశారు. ఈ సెట్ లో n అనే పాజిటివ్ ఇంటీజర్స్ అనేవి ఎగ్జిస్ట్ అయితే n పై ప్లస్ పై బై 2 ఈ వాల్యూస్ ఉన్న సెట్ ఏదైతే ఉందో అది ఎక్స్ కామా ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ మైనస్ ఏ, దెన్ టాన్ ఎక్స్ కి ఇలాంటి రీజియన్స్ లో టాన్ అనేది ఎగ్జిస్ట్ అయితే దాని యొక్క లిమిట్ వాల్యూ ఇక్కడ ఎక్స్ ప్లస్ లో ఏని రీప్లేస్ చేస్తే దాని లిమిట్ వాల్యూ దేనికి సమానం, టాన్ ఏ కి సమానం అవుతుంది ఇలాంటి పర్టికులర్ ఏ మీద. ఓకే, నెక్స్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ మైనస్ సెట్ 0, రియల్ లైన్ లో ఎక్స్ పాయింట్ తీసుకున్నారు, అయితే దాంట్లో 0ని సబ్ట్రాక్ట్ చేశారు, అంటే క్లియర్ గా ఎక్స్ వాల్యూ అనేది నాన్ జీరో టర్మ్. ఇప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ ఆల్వేస్ 1, ఇది ఒక ఫార్ములా మీరు గుర్తుంచుకోండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ అనేది మనకి ఎంత అవుతుంది, 1 అవుతుంది. అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 టాన్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ అనేది మనకి 1 కి సమానం అవుతుంది. ఇవి ఫర్దర్ గా ఈ రెండింటిని మనం ఫార్ములా కింద సమ్స్ లో యూజ్ చేసుకుంటాం.
నెక్స్ట్ ఫర్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్, ఈ n అనే ఒక రియల్ నెంబర్ ఎగ్జిస్ట్ అయ్యి x1, a బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ ప్లస్ x, a రెండు కూడా పాజిటివ్ రియల్ నెంబర్స్ అయినట్టయితే ఇది కూడా మనకు ఫార్ములా. అంటే ఇవన్నిటిని మీరు ప్రూఫ్ కింద చేస్తారు ఇంటర్మీడియట్ వాటిలో. సో వీటిని మనం జస్ట్ ఫార్ములాస్ కింద ఇక్కడ యూజ్ చేసుకుంటాం. అంటే లిమిట్ x టెన్స్ టు a x పవర్ n మైనస్ a పవర్ n బై x మైనస్ a వాల్యూ అనేది n ఇంటూ a పవర్ n మైనస్ 1 కి సమానం అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1, ప్రూవ్ దట్ లిమిట్ x టెన్స్ టు 0 3x ప్లస్ mod x బై 7x మైనస్ 5 mod x డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఇక్కడ దీని యొక్క లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అని ప్రూవ్ చేయమంటున్నారు. దానికోసం మనకి ఇక్కడ మాడ్యులస్ వాల్యూస్ ఇచ్చారు కాబట్టి మన ఇంటర్వెల్స్ లో ఈ ఫంక్షన్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి x లెస్ దాన్ 0 అయితే మోడ్ వాల్యూ అనేది నెగిటివ్ అవుతుంది. అంటే మోడ్ x వాల్యూ అనేది మైనస్ x అవుతుంది. అంటే x టెన్స్ టు 0 మైనస్ అన్నా x లెస్ దాన్ 0 అన్నా ఒకటే మనకి ఇక్కడ. అంటే x వాల్యూస్ 0కి బిలో వాల్యూస్ అని అర్థం. సో అంటే దాని అర్థం x బిలాంగ్స్ టు 0 యొక్క నైబర్హుడ్, దట్ మీన్స్ లెఫ్ట్ సైడ్. కాబట్టి ఇక్కడ a మైనస్ డెల్టా కామా a రాస్తాం. ఏ పాయింట్ మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు 0, సో 0 మైనస్ డెల్టా కామా 0, దట్ ఇంప్లైస్ మోడ్ x వాల్యూ మనకి ఖచ్చితంగా ఎంత అవుతుంది మైనస్ x అవుతుంది. అంటే x వాల్యూస్ అన్నీ కూడా మైనస్ డెల్టా నుంచి 0 వరకు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా నెగిటివ్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ మోడ్ x వాల్యూ మనకి నెగిటివ్ x అవుతుంది. నెక్స్ట్ దీని యొక్క లిమిట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ 3x ప్లస్ mod x బై 7x మైనస్ 5 ఇంటూ mod x. అంటే లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ mod x వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది మైనస్ x, కాబట్టి 3x మైనస్ x బై 7x మైనస్ 5 ఇంటూ మైనస్ x. అంటే ఈ వాల్యూ 7x ప్లస్ 5x అయింది. 3x మైనస్ x అంటే దట్ మీన్స్ 2x. డినామినేటర్ లో 7x ప్లస్ 5x మీన్స్ 12x. x క్యాన్సిల్ అయితే 2/12 మీన్స్ 1/6. సో దీని యొక్క లిమిట్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత అయింది 1/6, అది కూడా లెఫ్ట్ లిమిట్ వాల్యూ. ఇప్పుడు మనం రైట్ లిమిట్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే x గ్రేటర్ దాన్ 0 ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎప్పుడైతే x అనేది పాజిటివ్ దాని మాడ్యులస్ వాల్యూ కూడా పాజిటివ్ అవుతుంది. x గ్రేటర్ దాన్ 0 మీన్స్ x వాల్యూస్ x టెన్స్ టు 0 ప్లస్ మీన్స్ x వాల్యూస్ గ్రేటర్ దాన్ 0 అని. సో ఇక్కడ మనకి నైబర్హుడ్ ఏమవుతుంది a కామా a ప్లస్ డెల్టా అవుతుంది రైట్ సైడ్. కాబట్టి a ప్లస్ లో 0 అని పెడితే 0 కామా డెల్టా అవుతుంది. అంటే ఈ కేసులో ఇవన్నీ పాజిటివ్ వాల్యూస్ కాబట్టి మోడ్ x వాల్యూస్ మనకి పాజిటివ్ వాల్యూస్ అవుతాయి. ఇప్పుడు మనం లిమిట్ ని రాసుకుందాం. ఇది రైట్ లిమిట్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ 3x ప్లస్ mod x బై 7x మైనస్ 5 ఇంటూ mod x అయింది. అంటే లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ 3x ప్లస్ mod x వాల్యూ మనకి ఇక్కడ ఎంత పాజిటివ్ x, అంటే x బై 7x మైనస్ mod x వాల్యూ ఎంత x. 3x ప్లస్ x అంటే 4x. డినామినేటర్ లో 7x మైనస్ 5x మీన్స్ 2x. x క్యాన్సిల్ అయితే 4/2, దట్ మీన్స్ 2. 2కి లిమిట్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత 2. లెఫ్ట్ లిమిట్ ఏమో మనకి వాల్యూ 1/6, రైట్ లిమిట్ ఏమో 2. సో ఈ రెండు ఈక్వల్ అవటం లేదు కాబట్టి నాట్ ఈక్వల్. మనకి లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు ఈక్వల్ అయితేనే ఓవరాల్ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తాం. కానీ ఇక్కడ లిమిట్ అనేది రెండు నాట్ ఈక్వల్ కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది దీని యొక్క లిమిట్ అనేది మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వటం లేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, if f from capital R to capital R is a function defined by f of x is equal to modulus of x minus 2 by x minus 2 when x not equal to 2 and f of x is equal to 0 when x is equal to 2, comma then prove that limit x tends to 2 f of x does not exist. f అనే ఒక ఫంక్షన్ ని క్యాపిటల్ R నుంచి క్యాపిటల్ R కి డిఫైన్ చేశారు. f of x వాల్యూ మనకి ఇక్కడ mod x minus 2 by x minus 2 కింద ఇచ్చారు when x not equal to 2 and f of x is equal to 0 when x is equal to 2. ఇక్కడ x అనేది 2 కి సమానం అయితే f of x వాల్యూ 0 కింద వాళ్ళు డిఫైన్ చేశారు. అయితే ఇప్పుడు మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నారు లిమిట్ x టెన్స్ టు 2 f of x అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్ అని ప్రూవ్ చేయమంటున్నారు. అంటే ఇక్కడ కూడా మనం లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ రెండు నాట్ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే దాని యొక్క లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వటం లేదు అని చెప్పినట్టు అవుద్ది. సో ఇక్కడ మనకి x అనేది గ్రేటర్ దాన్ 2 తీసుకున్నట్టయితే సో ఇక్కడ మనకి 2 కేసెస్ 2 దగ్గర
కాబట్టి ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ 2 దగ్గర తీసుకున్నాం. ఈ 2ని తీసుకొస్తే ఎక్స్ మైనస్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఎప్పుడైతే మనకి మాడ్యులస్ లోపల ఉన్న వాల్యూ పాజిటివ్ అవుతుందో, గ్రేటర్ దాన్ 0 అవుతుందో, దాని మాడ్యులస్ వాల్యూ అనేది పాజిటివ్ అవుతుంది. అంటే మోడ్ ఎక్స్ మైనస్ 2 వాల్యూ అనేది ప్లస్ ఎక్స్ మైనస్ 2 అవుతుంది. ఈ ఎక్స్ మైనస్ 2ని తీసుకెళ్లి ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో పెడితే ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 2 అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ మీన్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2 దగ్గర ఉన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. ఎక్స్ గ్రేటర్ దాన్ 2 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 1 రీప్లేస్ చేసాం. 1 యొక్క లిమిట్ వాల్యూ కూడా మనకి 1 అవుతుంది. అంటే రైట్ లిమిట్ వాల్యూ మనకి ఇక్కడ 1. అలాగే లెఫ్ట్ లిమిట్ కోసం ఎక్స్ లెస్ దాన్ 2 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఈ 2ని తీసుకొస్తే ఎక్స్ మైనస్ 2 ఈజ్ లెస్ దాన్ 0. మాడ్యులస్ లోపల ఉన్న టర్మ్ మనకి లెస్ దాన్ 0 అయితే దాని యొక్క మాడ్యులస్ వాల్యూ నెగిటివ్ అవుతుంది. అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మోడ్ వాల్యూని తీసుకెళ్లి దీంట్లో రీప్లేస్ చేస్తున్నాం. అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 2. ఎక్స్ మైనస్ 2 క్యాన్సిల్ అయితే ఈ వాల్యూ -1. మనకి లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ వాల్యూస్ ని అబ్జర్వ్ చేస్తే రైట్ లిమిట్ వాల్యూ 1 వచ్చింది. లెఫ్ట్ లిమిట్ ఏమో మనకి ఇక్కడ లెఫ్ట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తే లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? -1. 1 ఇస్ ద కాన్స్టెంట్. సో మైనస్ ఆఫ్ 1 కి లిమిట్ 1. సో ఈ వాల్యూ మనకి -1 వచ్చింది. అలాగే మనకి ఇక్కడ రైట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తే 1, లెఫ్ట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తే -1 వచ్చింది. ఈ రెండు ఈక్వల్ అవటం లేదు కాబట్టి నాట్ ఈక్వల్. లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఎప్పుడైతే ఈక్వల్ అవటం లేదో ఆ ఫంక్షన్ కి లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. కాబట్టి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి ఇక్కడ డస్ నాట్ ఎగ్జిస్ట్. If you have any doubt, refer this book. Okay? Thank you.